మాట్లాడుతున్నప్పుడు మాట్లాడదు దయచేసి. అండ్ చివరిగా సురేష్ గారు ఒక్క చెప్పండి. అలా కాదండి చిన్నప్రెడ్డి గారు, వారు మాట్లాడితే మీరు పాయింట్స్ నోట్ చేసుకుని మీ సమయం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీద మాట్లాడండి, నేను సమయం ఇస్తాను. బట్ మధ్యలో మాట్లాడితే డిబేట్ అనేది కన్ఫ్యూషన్ ఉంటుంది. సురేష్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి, జిల్లాల్లో వైసీపీ నిరసనలు చేపట్టబోతోంది, ఇది ప్రజాస్వామ్య నిరసనగా చూస్తుందా కూటమి ప్రభుత్వం, లేదంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ సమస్యగా చూస్తుందా, అణిచివేసే ప్రయత్నం చేస్తుందా అనేటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఒక్క మాట చందు గారు, ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పుకోవాల్సిన 2-3 ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్రెడ్డి గారు అవకాశం ఇవ్వట్లా. ఆ గుంటూరు ఇష్యూ గురించి చెప్పారు, అదొకటి. ఫస్ట్ మీరు అడిగినట్టుగా ఆన్సర్ చేసి నేను ఆ తర్వాత అవి చూపించమంటారా? ఒక మాట గుంటూరు మహిళ గురించి, ఆ మహిళకి ఏదో అన్యాయం జరిగినట్టు వీళ్ళు కేసులు వాళ్ళని రిమాండ్ పెట్టినా మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మహిళ స్వయంగా మాట్లాడిన మాటలు వినిపించే ప్రయత్నం. వినపడుతున్నా సార్? లేదండి వినిపించట్లేదు సార్. ఓకే వినపడుతున్నా సార్? చెప్పండి వినిపిస్తుంది, చెప్పండి వినిపించండి. ఆ బాధిత మహిళ సార్, ఆమె ఒక మాట, ఆమె స్వయాన వీడియో కావాలని నేను పంపిస్తాను. ఒక్క మాట. ఒక నిమిషం చిన్నప్రెడ్డి గారు, వారికి సమయం ఇచ్చా, మీ దగ్గరకు వస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. ఒక మాట సార్, ఆ గుంటూరు బాధిత మహిళ నాకు ఎమ్మెల్యే గారు అండగా నిలబడ్డారు, ఆవిడ ఫోన్ చేశారు, వెంటనే కేసు ఎఫ్ఐఆర్ చేయించారు, ఆ నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టారు, ఆ లక్ష్యం వహించినందుకు అతన్ని కూడా వీఆర్కి పంపించారు, పార్టీ నుండి ఇతన్ని సస్పెండ్ చేశారు. మాకైతే ఏ విధమైన అన్యాయం జరగలేదని ఆ బాధిత మహిళ చెప్పినటువంటి పరిస్థితి. ఆ వీడియో కావాలంటే మీకు పంపిస్తా, క్లారిటీగా మీకు వినపట్లేదు కాబట్టి. ఇకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఇందాక నుండి మీరు అడుగుతున్నారు, ఆయన చెప్పట్లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వైసీపీ వెళ్ళబోయేప్పటికి చెప్తున్నానండి, వాళ్ళు చేసి ఉన్నటువంటి 2,832 కోట్లు, వసతి దీవెన బకాయిలు 989 కోట్లు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 450 కోట్లు. ఇవన్నీ వీళ్ళు కట్టకుండా, వసతి దీవెన అంటే తెలుసు కదండి, వాళ్ళకి పిల్లలకి విద్య భోజన సదుపాయాలు చేసే వాళ్ళ ఆయాలకు కానివ్వండి, భోజనాలకు కానివ్వండి అయినటువంటి అప్పులు, ఇవన్నీ కూడా బకాయిలు. ఇవన్నీ ఇలాగ పెట్టి వెళితే మేము వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇవన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాగా ఏదైనా చెప్తే రిపోర్ట్ తీసుకొచ్చారు, లెక్కలు లేకుండా ఎలా వేగ్గా మాట్లాడాలా? ఇకపోతే మెగా డిఎస్సి గురించి ఇందాక నుండి అన్యాయం జరిగింది అన్నారు, దేవాలయాల గురించి మాట్లాడారు. దేవాలయాలపై దాడుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ లేదు. అది అంటానికి నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి. మెట్లు కడగాలి అంటే జగన్మోహన్ రెడ్డి, అది వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారు అంటారేంటి? మీరు ప్రక్షాళన చేసుకోండి. హిందూ మతానికి అక్కడ అభ్యంతరం జరిగినా మెట్లు కడగాలి, ఈ మెట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్ వేసి తలకి కూర్చొని చేసినటువంటి మెట్లు కడిగేటటువంటివి చాలా తిరుపతి ఉన్నాయి, అన్ని చోట్ల మెట్లు కడగాల్సినటువంటి బాకీ ఉంది. జరిగింది ఏ టైంలో? మీ హయాంలో కాదా? అసలు మా హాయం తీసేయమ్మా, ఇక్కడ మీ హాయంలో సస్యశ్యామలంగా నడుస్తుంది అన్నావు కదా, సస్యశ్యామలం గురించి మాట్లాడు. అసలు మా రైట్ చిన్నప్రెడ్డి గారు, ఫైనల్ గా వైసీపీ కార్యాచరణ ఏంటి? చందు గారు మెగా డిఎస్సి గురించి కూడా క్లారిటీ ఇస్తాను. చెప్పండి. నేను అది కూడా క్లారిటీ ఇస్తాను, త్వరగా మాట్లాడండి. ఎవరెవరికి ఎన్ని వచ్చినాయో క్లారిటీ అమ్మా, ఎన్ని లక్షల చేతులు మారినాయో, ఎవరెవరికి ఎన్ని మారినాయో ఒకసారి చెప్పమ్మా. మీరు ఒక్కళ్ళ గురించి చెప్పండి, ఒక్కటే నా ఛాలెంజ్. నేను చెప్తాను ఎవరెవరికి ఎందుకు రాలేదో. మీరు ఒక్కళ్ళకి పలానా వాళ్ళకి 2 లక్షలు వచ్చినాయని మీరు చెప్పండి, నేను చెప్తాను ఎవరికి ఎందుకు రాలేదో. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి డిఎస్సి బాధితులందరూ ఓడు వెళ్ళబోసుకుంటే ప్రతిదీ కూడా సాక్ష్యంతో చూపించి ఆ సాక్ష్యం గురించి మాట్లాడమంటే ఒక్కరు కూడా మాట్లాడరు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి సమయం అవుతుంది, ముగిద్దాం. ఫైనల్ గా ఇలాంటి జడ్జి బ్యాచ్ అందరిని కూడా ప్యాకాట బ్యాచ్ చేసినట్టు చేయమాకండి. బ్యాచ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తే ఏమని మాట్లాడాలి సార్? చిన్నప్రెడ్డి గారు, మీ కార్యాచరణ ఏంటి? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా